బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లామియా ఆరాధనలు అనే పుస్తకంలో ఈరోజు మనం మసహ్ వివరణ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం తైమం గురించి తెలుసుకుందాం కదా. సో ఈరోజు మనం మసహ్ వివరణ తెలుసుకుందాము. శరీరావయవాలను నీళ్ళతో కడగడానికి వీలైనప్పుడు లేక నీళ్ళ ఉపయోగం వల్ల నష్టం కలిగి ప్రమాదం ఉన్నప్పుడు ఇస్లామియా షరియత్ ఆయా భాగాలను తడి చేత్తో తుడుచుకోవడానికి అనుమతినిస్తుంది. ఇలాంటి సౌకర్యాలు, సౌలభ్యాలు ఇస్లాం ప్రకృతి ధర్మం అని రుజువు చేస్తున్నాయి. మేజోళ్లను ధరించిన తర్వాత కాళ్ళను నీటితో కడిగే బదులు వాటిపై మసాహ్ చేసుకోవచ్చని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ద్వారా బోధపడుతుంది. హాఫిజ్ ఇబ్నే హజర్ రహమతుల్లా అలై ఇలా రాస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి నేటి వరకు తరతరాలుగా ఎంతో మంది ఉల్లేఖకులు మెజుళ్లపై మసాజ్ చేసే విధానం గురించి వివరిస్తూ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల్లో దాదాపు 80 మంది దీనిని ఉల్లేఖించారు. వారిలో అషరే ముబషిరా ఏ లోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్తలు పొందిన 10 మంది అనుచరులు కూడా ఉన్నారు. హదీసులలో ఒక పెద్ద సమూహం ఈ విషయాన్ని ధృవీకరించింది. మేజులను తడిచేత్తో తుడుచుకోవటం. మేజోళ్లపై మసాజ్ చేసుకోవడానికి షరియత్ అనుమతించింది. హజరత్ ముగీరా బిన్ షోబా రజియల్లాహు తాను కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తూ తన మేజోళ్లను పాదుకలను తడిచేత్తో తడుచుకున్నారు, మసాజ్ చేసుకున్నారు. తిర్మిజీ. మసా అనుమతికి షరతు. మేజోళ్లు వుజూ చేసుకున్న తర్వాత ధరించి ఉన్నప్పుడు మాత్రమే మేజోళ్లు వుజూ చేసుకున్న తర్వాత ధరించి ఉన్నప్పుడు మాత్రమే వాటిపై మసాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. బుఖారీ, ముస్లిం. మసా గడుపు. స్థానికుడికి ఒక పగలు ఒక రాత్రి అంటే 24 అవర్స్ అనమాట, 24 గంటలు. ప్రయాణికుడికి 3 పగళ్ళు 3 రాత్రులు వరకు మేజోలపై మసాజ్ చేసుకునే అనుమతి ఉంది. ఉదాహరణకు స్థానికుడైన ఒక వ్యక్తి ఉదయం ఫజ్ర్ నమాజుకు ముందు వుజూ చేసి మేజోళ్ళు తొడుక్కున్నాడుకోండి. నమాజ్ తర్వాత అతను మలమూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చాడు. మలమూత్ర విసర్జన వల్ల అతని వుజూ భంగం అయింది కనుక ఇప్పుడు అతను సరికొత్తగా వుజూ చేసుకోవాలి. అయితే అతను మేజోళ్ళు తీసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలం తడి చేత్తో వాటి మీద తుడుచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మర్నాడు ఉదయం ఫజ్ర్ నమాజుకు ముందు వరకు ఎన్నిసార్లు వుజూ భంగమైనా మేజోళ్ళు తీయకుండా వాటి మీద మసాజ్ చేసుకుంటూ ఉండవచ్చు. గమనిక. మరుగుదొడ్డిలోకి వెళ్ళేటప్పుడు వట్టి మెజలతో కాకుండా అవి తడవకుండా ఉండటానికి చెప్పులు వేసుకుని వెళ్ళాలి. సుబ్హానల్లా. మసాజ్ చేసుకునే పద్ధతి. మేజోల పైభాగంలో తడిచేతుల్లో మసాజ్ చేసుకోవాలి. అరికాలికి కానీ గిలగల వైపు కానీ మసాజ్ చేసుకుంటే ఆ మసాజ్ నెరవేరదు. అబూదావుద్. మసా భంగమైన పరిస్థితులు. మసా గడుపు ముగిసినప్పుడు, మేజోలు తీసివేసినప్పుడు, గుసుల్ చేయటం అనివార్యమయ్యే పరిస్థితుల్లో. గమనిక. వుజు అనివార్యమయ్యే సందర్భాల్లో మేజోలను తీసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇదండి. జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.